ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ట్రూ బ్యాలెన్స్ అనే లోన్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రజెంటు ఈ 2024లో ఈ ట్రూ బ్యాలెన్స్ అనే లోన్ యాప్ నిజంగా లోన్ ఇస్తుందా లేదా, ఒకవేళ ఇచ్చినట్టయితే మనం ఈ యాప్లో లోన్ తీసుకోవడం ద్వారా ప్రజెంటు ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందా, అంతేకాకుండా మనకు ఎమర్జెన్సీ టైంలో లోన్ అవసరం ఉంటే అసలు ఈ యాప్లో తీసుకోవచ్చా లేకపోతే అవాయిడ్ చేయడం మంచిదా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి ప్రజెంటు కొంచెం రిస్క్ ఎక్కువైనా పర్లేదు, మనం జెన్యూన్ యాప్స్లలో మనీ ఎర్న్ చేసుకోనికి మంచి మంచి యాప్స్ ఏమున్నాయి అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ప్రజెంటు ఈ 2024లో ఈ ట్రూ బ్యాలెన్స్ లోన్ యాప్ వచ్చేసి నిజంగా లోన్ ఇస్తుందా లేదా అని కనుక మాట్లాడుకున్నట్టయితే, ఎవరైతే ఫస్ట్ టైం లోన్ అప్లై చేస్తూ ఉన్నారో, అంటే సిబిల్ స్కోర్ మంచిగా ఉండి ఇదివరకు ఏ లోన్ యాప్స్లలో లోన్ ట్రై చేయకుండా, ఒకవేళ ట్రై చేసినా కూడా టైం టు టైం పే చేసినటువంటి రికార్డ్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే లోన్ అయితే ఇస్తూ ఉంది ప్రజెంట్ చూసుకున్నట్టయితే. ఇంకోటి ఏంటంటే, మీరు ఇందులో లోన్ తీసుకొని టైం టు టైం పే చేసి ఒక్క రూపాయి కూడా డ్యూ లేకుండా మీరు పే చేసినా కూడా సెకండ్ టైం అయితే లోన్ అయితే రావట్లేదు. దీన్ని మాత్రం అయితే గుర్తుపెట్టుకోండి. ఒకటేసారి అయితే లోన్ ఇస్తూ ఉంది. మీకు ఎంత మంచి సివిల్ స్కోర్ ఉన్నా, మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా, మీ ఇదివరకు హిస్టరీ రికార్డు చూసుకుంటే ఎంత బాగున్నా కూడా మీకైతే సెకండ్ టైం అయితే లోన్ అయితే రావట్లేదు. ఒక్కసారి లోన్ తీసుకుంటే ఇక ఇక్కడికే ఈ యాప్తో మనకైతే రిలేషన్షిప్ అనేది క్లోజ్ అయిపోతుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇందులో కస్టమర్ సపోర్ట్ చూసుకున్నా కూడా బాగానే ఉంది. సో ప్రజెంటు ఎమర్జెన్సీ పర్పస్లో ఎవరైతే లోన్ తీసుకోవాలి అనుకుంటారో ఒక్కసారి అయితే ఈ యాప్లో అయితే తీసుకోవచ్చు. దానికి మాత్రం నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే, మనం టైంకి పే చేయకపోతే మాత్రం వీళ్ళ నుంచి వచ్చేటువంటి హరాస్మెంట్ కాల్స్ అయితే విపరీతంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మొత్తానికే పే చేయాలనుకుంటే మాత్రం వీళ్ళు కొన్ని లీగల్ నోటీసులు అవి అయితే పంపిస్తారు. సో దీన్ని మాత్రం గుర్తుపెట్టుకొని ఎవరైతే ఎమర్జెన్సీ పర్పస్లో తప్పక కావాలనుకుంటారో తీసుకొని టైం టు టైం పే చేసి మీ సివిల్ స్కోర్ని కాపాడుకోండి, మీ యొక్క ఇజ్జత్ని కాపాడుకోండి. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.